నాకు ర్యాలీస్ అని చెప్పి ఓ ప్రోడక్ట్ ఉండే. ర్యాలీస్ వాళ్ళ కంపెనీ అంటే టాటా వాళ్ళ కంపెనీ. వాళ్ళ జీఎంని ఒకసారి నేను కలిసాను. చిన్నప్పుడు ఉన్నప్పుడు 12 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో డీలర్స్ ఈవెంట్ ఉన్నప్పుడు మా నాన్నగారిని కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళాను. మా నాన్నగారు చేసేయి ఒక పెద్ద కంపెనీ అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక ఒక 3000 crore కంపెనీ అనుకోండి. ఈ రోజులో ఇప్పుడు దాని తర్వాత వేరే వాళ్ళకి అమ్మేశారు ఆ కంపెనీని. అండ్ అట్లాంటి కంపెనీలో వాళ్ళందరూ మా నాన్నగారిని ఎగ్జాంపుల్ చేసి ఎలాగా బిజినెస్ చేయాలి అట్లాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అంటే రాత్రి ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక కాల్ వచ్చిందంటే 11:50కి కాల్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock వాళ్ళ కొట్టు దగ్గర ఉంటుంది. సో అట్లా అంత అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అంత స్మాల్ చిన్న గోడౌన్లో. సో ఈజ్ వర్క్ వెరీ హార్డ్. ఇదంతా చేసింది బేసికలీ నేను, ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా, ఫ్యామిలీ అందరూ సెటిల్గా, కష్టపడకూడదు, స్ట్రెస్ అవ్వకూడదని. అండ్ నేను సినిమాల్లోకి వస్తా అని చెప్పినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఐఎమ్ ష్యూర్ అంటే బట్ ఐఎమ్ గ్లాడ్ ఏదో ఒక స్టెబిలిటీ వచ్చింది. ఈజ్ హ్యాపీ నౌ. నేను ఒక 2-3 డేస్ క్రితం వీళ్ళేదో ప్రమోషన్స్కి రేపైనా ఇంటర్వ్యూలకి అట్లా కానీ ప్రెస్ మీట్ కానీ తీసుకురావాలి అని చెప్పి అన్నారు. డెఫినెట్గా అని చెప్పి నేను నాన్నగారికి మెసేజ్ పెడితే ఆయన అసలు మామూలుగా నేను ఏ ఈవెంట్కి రారు, ఎప్పుడో ఒకసారి ఇంకా అమ్మతో పాటు తోడుగా ఉండడానికి వస్తారే కానీ ఎప్పుడు రారు. సో ఈ సైడ్ హీ విల్ కమ్. సో ఐ వాంట్ థ్యాంక్ ఆన్ దిస్ అకేషన్ మా నాన్నగారికి నాకు ఎట్లాంటి ఒక లైఫ్ ఇచ్చినందుకు. అంటే ఓకే దట్స్ మా నాన్నగారి గురించి ఇంకా తర్వాత చాలా చెప్తాను. ఐ డోంట్ మేక్ ఇట్ ఇంటూ ఏ ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఫైనలీ ఈ సినిమాకి వస్తే కనుక మీ టీజర్ చూస్తే అర్థమై ఉంటుంది. అండ్ బిఫోర్ ఐ మీన్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద ఎండ్, నానికి ఐ థ్యాంక్ యూ ఇన్ ద ఎండ్ బికాస్ ఐ గాట్ టు టాక్ అబౌట్ హిస్ మెసేజెస్ ఆల్సో. సో ఈ టీజర్ చూస్తుంటే కనుక మీ అందరికి అర్థమై ఉంటుంది, ఇది మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ కనిపిస్తే అలాంటి సినిమా కాదు. కానీ అలాంటి సినిమాలో సూపర్ హీరోస్కి ఓ పవర్ ఎలాగ ఉంటుందో ఈ సినిమాలో కూడా ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు లవ్, ప్రేమ. ఇది ఒక లవ్ స్టోరీ. కాకపోతే హీరో మధ్యలోనూ హీరోయిన్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ కాదు, హీరో మధ్యలో ఇద్దరు సూపర్ హీరోల మధ్యలో జరిగే లవ్ స్టోరీ. అంటే నాకు కథ చెప్పినప్పుడు నాకు ఎంత ఇష్టంగా చేశానో, నేను షూట్ చేసేటప్పుడు ఎంత ఇష్టంగా చేశానో, రేపు మీరు సినిమా చూసేటప్పుడు కూడా అంతే ఇష్టంతో సినిమాకి వెళ్తారని నమ్మకం. ఈ రెండింటికి ఒకే ఒక ఎమోషన్, దట్ కనెక్షన్ ఇస్ నానా. జనరల్గా మన సూపర్ హీరోస్లో అంటే మనకు తెలిసి ఏం చేస్తూ ఉంటారు అంటే మన కోసం కష్టపడతారు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, ఫైట్స్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు. అలాంటి సూపర్ హీరోకి మంచిగా చూసుకోవాలి, ఏమైనా చేయాలి అని కోరుకుంటూ చేసే అబ్బాయి కథ ఇది. తప్పకుండా ఈ October 11th మీరు థియేటర్కి వెళ్ళండి. నాకు హార్ట్ఫుల్గా నచ్చిన సినిమా, మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఫిలిం ఇన్ మై కెరియర్. పేపర్ నుంచి ఐ మీన్ రేపు తర్వాత స్క్రీన్ మీద చూసినప్పుడు దానికి చూస్తే కనుక ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ అండ్ ఐఎమ్ షూర్ మీ ఫ్యామిలీ అందరితో వెళ్తే కనుక యూ విల్ ఎంజాయ్ టు ద కోర్. ఆ నమ్మకం నాకుంది. అండ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ మై క్రూ స్టార్టింగ్ విత్ అభిలాష్. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు. అంటే నాకు ఒక స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. నేను జస్ట్ అలా నాకు కాస్ట్యూమ్ ఇస్తే ఆ కాస్ట్యూమ్ వేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటే చాలు. మిగతా అన్నీ ఐ హ్యాడ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఆ ఎన్వైర్న్మెంట్ కూడా చూస్తే కనుక చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ అభిలాష్ సెట్లోకి వెళ్తే కూడా ఫస్ట్ డే చూస్తే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ అది. అసలు ఎవరు అరిచేది ఉండదు, ఎవరి పనాలు చేసుకుంటూ ఉంటారు. సో అంత కంఫర్టబుల్గా చేశాడు. అంటే నా దగ్గరికి స్టోరీ నరేట్ చేయడానికి రాకముందు నేను ఆ లూజర్ సిరీస్ చూసినప్పుడు తను డీల్ చేసిన ఎమోషన్స్ అని కానీ డ్రామా అని కానీ చాలా బాగా చేశాడని చెప్పి మంచి పేరు వచ్చింది. ఐ లైక్ ఇట్ టు. ఐ ఫీల్ దట్స్ ఇస్ సూపర్ పవర్ స్ట్రెంగ్త్ ఐ ఫీల్. అండ్ నాకు ఒకటైతే గట్టిగా నమ్ముతున్నాను, ఎన్నో ఇయర్స్ అభిలాష్ అనే పేరు మీకు వినిపిస్తుంది, అది పక్కా. సో థ్యాంక్ యూ అభిలాష్ ఫర్ కమింగ్ అండ్ ట్రస్టింగ్ మీ అండ్ ఆల్సో గివింగ్ మీ ఏ ప్రివిలేజ్. ఏంటంటే నా కెరియర్ మొత్తంలో చూసిన 90% ఆఫ్ మై ఫిల్మ్స్ ఆర్ విత్ న్యూ డైరెక్టర్స్. సో దానిలో
సో దట్స్ అ ప్రివిలేజ్ ఫర్ మీ టు ఐ మీన్ ఐ ఎంజాయ్ దట్ ప్రాసెస్ ఆల్సో కొత్త వాళ్ళతో చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ అక్టోబర్ 11th నీ విషయం ఏంటో జనాలకి అసలు నేను చెప్పక్కర్లేదు, ఇంకా చూస్తారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ బ్యానర్ వచ్చి వి సెల్యులైట్స్, వంశీ, విక్కీ, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము కలిసి చాలా మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. సునీల్ ఈ సినిమా ప్రొడ్యూసరు. సో మేమందరం కలిసి క్రికెట్ ఆడాము ఆల్మోస్ట్ 20 years బ్యాక్ నుంచి. చాలా కంఫర్టబుల్గా చాలా ఈజీగా చేసేసాం. అండ్ ఒకటైతే పక్కా యూవీ క్రియేషన్స్లో డైరెక్టర్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్. అంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది, ఒక స్ట్రెస్ ఫ్రీ, అసలు ప్రెషర్ ఉండదు. మీకు ఎంత కావాలని అంత ఇస్తారు. మీరు ఎంత బాగా తీయాలంటే అంత బాగా తీయాలి. యూవీ క్రియేషన్స్లో తీసి సినిమా బాగా రాలేదంటే మాత్రం అంత వేరే బ్యానర్లకి వెళ్ళి అంత ఈజీగా మీరు సక్సెస్ కొట్టడం అంత ఈజీ అయితే కాదు.